పెద్దలకు మరియు క్లస్టర్ ఇన్ఛార్జీలకు, మండలాధ్యక్షులకు మరియు యూనిట్ ఇన్ఛార్జీలకు, బూత్ ఇన్ఛార్జీలకు, కన్వీనర్లకు మరియు కో కన్వీనర్లకు అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ మనం ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకునే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సుపరిపాలనకు ఏడాది తొలి అడుగు. దీనికి మనము ఈ సంవత్సర కాలంలో మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ చెప్పవలసిన బాధ్యత మనకుంది. ఇది వరకే మీకు అందరికీ తెలుసు. భవిష్యత్ గ్యారంటీ, సూపర్ 6 ఇలాంటి చాలా ప్రోగ్రాం మీరందరూ ఇళ్ళకి పోయి యాప్లో, టెలిగ్రామ్ యాప్లో మీరందరూ చేశారు. చాలా మటుకు మీరందరికీ తెలుసు. ఇప్పుడు కూడా కొత్తగా యాప్ ఇచ్చారు. ముందు టెలిగ్రామ్ లో ఉండింది, ఇప్పుడు టెలిగ్రామ్ కాకుండా మై టీడీపీ అంటే మన టీడీపీ వేరు, మై టీడీపీ వేరు. ఇది వరకు మనం మన టీడీపీ యాప్ ఒకటి వాడుతున్నాం. దానికి ఆల్టర్నేట్ గా మై టీడీపీ అని ఒక యాప్ ఇచ్చారు. ఆ యాప్ ప్లే స్టోర్ లో కానీ యాపిల్ స్టోర్ లో కానీ ఉండదు. ప్లే స్టోర్ లేకుండా త్వరగానే రప్పిస్తామని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ యాప్ సంబంధించిన లింక్ అనే వాట్సాప్ గ్రూప్ లో పెట్టాము. లేదు మీకు పర్సనల్ గా కావాలంటే మీరు ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఆయన పెడితే మీకు లింక్ మేము పంపిస్తాము. ఒకవేళ మీకు లింక్ లేకపోతే మీరు అడిగినా సరే పర్సనల్ గా మేము పెడతాము. దయచేసి ప్రతి ఒక్కరు మైటీడీపీ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని మీ ఏరియా మండలాధ్యక్షులు కావచ్చు, గ్రామాధ్యక్షులు కావచ్చు, క్లస్టర్లు కావచ్చు, యూనిట్ కావచ్చు, బూత్ వైడ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కనీసం లేదంటే 30 ఇండ్లు కానించి 50 ఇండ్లు రోజుకు, ఎక్కువ మిమ్మల్ని చేయమని చెప్పలేదు, రోజుకు 30 నుంచి 50 ఇండ్ల వరకు సందర్శించి ప్రతి ఒక్కరిని మైటీడీపీ యాప్ లో వాళ్ళు చెప్పే సమస్యలు కానీ వేరే ఒకటి కానీ ఏమైనా కానీ దాంట్లో మీకు 2 ఆప్షన్లు వస్తాయి. ప్రభుత్వ పరిపాలన బాగుందా, బాగలేదా, పర్వాలేదా, ఈ 3 ఆప్షన్లో ఒక ఆప్షన్ మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళ ఇంటికి సంబంధించిన సమస్యలు 9 సమస్యలు ఇస్తాం. ఆటోమేటిక్ గా 9 సమస్యలు కూడా డిస్ప్లేలో ప్లే అవుతాయి. ఈ ప్లే అయిన తర్వాత వాళ్ళకు వచ్చిన సమస్య మీరు అక్కడ పూరించవలసి ఉంటుంది. వారికి ఏ సమస్య లేదని ఏ సమస్య లేదని చెప్పి మీరు అక్కడ ఒక ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫోటో తీసుకుని మరుక్షణము ఆ ఇంట్లో పూర్తి మీరు విజిట్ చేసి వస్తుంది. మీరు ఏ ఊర్లో మీరా ఏ బూత్ వరకు ఆ బూత్ లో మొత్తం ఓటర్ లిస్టు, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఇంటి నెంబర్లు అన్ని కూడా జిల్లాలో ఓపెన్ అవుతాయి. మీరు ఏ బూత్ కు ఇన్ఛార్జ్ అవుతారో ఆ బూత్ అతనికి ఆ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, 800 ఉన్నాయి, 1000 ఉన్నాయి, 500 ఉన్నాయి, ఆ ఓటు కల్లా ఆ ఇంటి మొత్తం డిస్ప్లేలు వస్తాయి. మీరు ఏ ఇంటికి వేయారో ఆ ఇంటికి ఆ వ్యక్తి మీద విజిట్ తీసుకొని మీరు చేయవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అది వాళ్ళ ఇంటికాడికి పోయి, ఎందుకంటే GPS లొకేషన్ తీసుకుంటుంది. పక్కన ఇంటికాడికి మీరు చేయడం కుదరదు, ఇంటికాడికి చేయడానికి కూడా కుదరదు. ఒక ఇంటికాడ 3 నిమిషాల నుంచి 4 నిమిషాలు కేటాల్సి ఉంటుంది. ఒక ఇంటికి మధ్యలో 4 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ కేటాయించి మన పరిపాలన సంవత్సరం పాటు మనం చేసిన అభివృద్ధి పనులు ప్రతి ఒక్కరికి వివరించి ప్రతి ఒక్కరూ మైటీడీపీ యాప్ లో వారికి సంబంధించిన సమస్యలు కావచ్చు, మన పరిపాలన నుంచి మన పరిపాలన జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి కానీ ప్రతి ఒక్కరికి వివరించి ఆ బాధ్యత గ్రామాధికారులకు, గ్రామాధ్యక్షులకు ఉంటుంది, బూత్ ఇన్ఛార్జీలకు ఉంటుంది, యూనిట్ ఇన్ఛార్జీలకు ఉంటుంది, క్లస్టర్ ఇన్ఛార్జీలకు ఉంటుంది. మీరు క్లస్టర్లు మండలం వైడు యా బూత్లో పని ఉన్నది, యా బూత్లో పని చేస్తారో మీకు డాష్బోర్డ్ కనపడుతుంది. మండల వైడు క్లస్టర్లు చేయాల్సిన బాధ్యత, ముఖ్యమైన బాధ్యత అతని కింద ఉంటే యూనిట్ ఇన్ఛార్జీలను సమన్వయం చేసుకోవాలా. ఆ యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ వైడు ఎవరు పని చేస్తారో, సాయంత్రానికి 30 ఇళ్ళు తిరిగినారా లేదా, 20 ఇళ్ళు తిరిగినారా, పని చేయని వాళ్ళు ఉంటారు. డాష్బోర్డ్లో వీళ్ళు పని చేయలే, వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ సమయం చేసుకొని వాళ్ళు పనిచేసే మార్గాలు ఫస్ట్ గ్రామాధ్యక్షులు తీసుకోండి. బూత్ ఇన్ఛార్జీల చేత పని చేయాల్సిన బాధ్యత మీదే. తర్వాత యూనిట్ ప్రతి గ్రామంలో చూసుకోవాల్సిన బాధ్యత యూనిట్దే. ఈ యూనిట్లు ప్రతి ఒక్కరిని చూసుకోవాల్సిన బాధ్యత క్లస్టర్దే. మీరందరూ ప్రతి ఒక్కరూ మన ప్రభుత్వం, మన రాముడన్న కోసం, మన ప్రభుత్వం కోసం, మన అన్న కోసం మీరు కష్టపడాలనుకుంటే ప్రతి ఒక్కరూ కనీసం 30 ఇండ్లు మీరు రోజుకు 1.5 గంట కేటాయిస్తే చాలు. ఏమి ఎక్కువ అవసరం లేదు. మీ పనులు ఉంటే మీ పనులు చూసుకోండి, ఉదయం కానీ సాయంత్రం కానీ.
ఒక 30 ఇళ్ళు కేటాయించండి. 30 ఇళ్ళు చేయండి. 30 నుంచి 50 ఇళ్ళు రోజుకు. మీరు ఒక 10 రోజుల్లో మన ప్రోగ్రాం పూర్తి కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది కూడా 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం పని చేస్తుందనేది కూడా ర్యాంకింగ్ వస్తాయి. మీరు చేసే ప్రతి ఒక్క పని రాముడన్నకు ఏ ర్యాంకింగ్ ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీదే ఉంటుంది. 175 నియోజకవర్గాల్లో మన రాముడన్న మంత్రివర్యులు అయినారు. మన అన్నకు కావాల్సిన విలువ ఏంటంటే మనం ఏ ర్యాంకింగ్ లో ఉంటే మనకు అన్నకు విలువ వస్తుంది. ఆ విధంగా మీరు చేసే పని, మీరు చేసే ప్రతి ఒక్క పని అన్నకు విలువ తెచ్చిపెడుతుంది. అన్నను మంచి ర్యాంకింగ్ లో చూడాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు మీ దగ్గర లింక్ లేకపోతే మీరు మమ్మల్ని అడగండి, మేము లింక్ పంపిస్తాం. మీకేమన్నా యాప్ పరంగా డౌట్లు ఉన్నా కానీ, సమస్య ఉన్నా కానీ మీరు ఏ సమయంలో ఉన్నా కానీ మాకు మీరు ఫోన్ చేయొచ్చు. లేదని అడగండి, మీరు ఎక్కడున్నా మేమే అక్కడికి వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తాం. మీరు ప్రతి ఒక్కరూ సహకరిస్తారని మరియు కోచ్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, కల్చర్ ఇన్ఛార్జీలు ముగ్గురు కలిసి సమన్వయంతో ఆ మండలంలో కావచ్చు, గ్రామంలో కావచ్చు, నియోజకవర్గానికి మంచి పేరు కావాలని ఆశిస్తున్నాను. మీరందరూ ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ రామరన్న కోసం, మన తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడతారని ప్రతి ఒక్కరిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.